ఒక తండ్రి దగ్గరికి కూతురు వచ్చింది. నాన్న, నాకు పెళ్లి చేసి పంపించారు, కానీ భర్త, అత్తగారు, ఆడపడుచు అన్నీ కష్టాలే పెడుతున్నారు నాన్న, నాకు బతకడం కష్టంగా ఉంది అని ఏడ్చుకుంటూ తండ్రికి చెప్పింది. తండ్రి ఆ మాటలు విన్నాడు. నిశ్శబ్దంగా ఉంటూ 3 బర్నర్ స్టవ్ పైన 3 గిన్నెలు పెట్టి 3 గిన్నెల్లోనూ నీళ్లు మరగబెట్టి ఒక గిన్నెలో కోడిగుడ్డు వేశాడు, ఒక గిన్నెలో ఆలుగడ్డ వేశాడు, మరొక గిన్నెలో కాఫీ గింజలు వేశాడు. బాగా మరిగిన తర్వాత కోడిగుడ్డు గట్టిపడింది, బంగాళాదుంపలు అదే ఆలుగడ్డ అనేది మెత్తపడింది, కాఫీ గింజలు బాగా మరిగి నీళ్ళ తాలూకా రంగు మార్చేశాయి. కూతురికి అర్థం కాలేదు. నాన్న ఏంటి ఒక మాట కూడా మాట్లాడుతున్నాడు కాదు అని బాధపడుతూ, ఏంటి నాన్న నేను ఎంత బాధ చెబుతుంటే నువ్వు వినడం లేదు అని అడిగింది. అప్పుడు తండ్రి అన్నాడు, చూడమ్మా, ఇది కోడిగుడ్డు, కానీ వేడి నీళ్ళలో పడిన తర్వాత గట్టి అయిపోయింది. ఇవి బంగాళాదుంపలు, గట్టిగా ఉండే బంగాళాదుంపలు నీళ్ళలో పడి వేడికి మెత్తబడిపోయాయి. కాఫీ గింజలు తన నీటి తాలూకా రంగునే మార్చేశాయి. కష్టాలు అనేవి ప్రతిదానికి ఉంటాయమ్మా, ప్రతి సందర్భంలోనూ వస్తాయి. నువ్వు గుడ్డులాగా గట్టిపడతావా, గట్టిగా ఉండే బంగాళాదుంప మెత్తపడినట్టు సమస్యలుగా మెత్తబడిపోతావా, లేదంటే నీ రంగు, నీ ఉనికి, నీ అస్తిత్వం కోల్పోతావా, ఆలోచించి తల్లి అని అంటే కూతురికి అర్థమైంది. డెలికేట్గా ఉండే గుడ్డు కూడా వేడి నీళ్ళలో పడి గట్టిపడుతుందని. అలాగే మనుషులు కూడా అనేక కష్టాలు వస్తాయి. అలాంటప్పుడే మనసుని గట్టి చేసుకొని జీవితాన్ని గెలిచే ప్రయత్నం చేయాలి. థింక్ ఇట్ వన్స్.